హలో గైస్, దిస్ సెక్రీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ థింగ్స్ చేయొచ్చు. సో ఈ రోజు మన కంటెంట్ అయితే బ్యాక్ వర్కౌట్ ఇంటర్మీడియట్ సిరీస్. నిన్నే షోల్డర్ వీడియో పెట్టాను. ఎవరైతే ఈ వీడియో చూడలేదో ఐకాన్ వీడియో పెడుతున్నాను, వీడియో అయితే చూసండి. అలానే నేను చేసే వర్కౌట్ ప్రతి వేరియేషన్, ప్రతి రెప్స్ డీటెయిల్ గా మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మ్ అండ్ టెక్నిక్ కూడా మీరు వీడియోని అయితే ట్రై చేసి జస్ట్ ఒక కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో నా వీడియో ఒక 10 మందికి రీచ్ అవుతే సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అంతే, దట్స్ ఇట్. సో లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి బార్బెల్ రోస్. సో ఒకసారి చెప్తాను. ఇదైతే 4 సెట్స్. 4 సెట్స్ అంటే ఫస్ట్ సెట్ 15, 12 అండ్ 10, 8 రెప్స్ రావాలి. సో కాలు దగ్గరగా పెట్టి ఆ, ఇలా బెంచ్ చేయకండి. చెస్ట్ కొని స్మైలింగ్ పెట్టి షోల్డర్ విత్ లో పట్టుకోవాలి. చూడండి. సో అందరూ చేస్తున్నప్పుడు ఈక్వెట్ చేస్తారు మెల్లగా చూసుకొని. అలా చేయకండి, ఎక్కడ చేయాలి. ఎల్బోస్ ఇలా అవుట్ రాకూడదు, ఇలా అవుట్ రాకూడదు, ఎల్బోస్ లోనే రావాలి. సెకండ్ వేరియేషన్ వచ్చి సింగిల్ ఆర్మ్ డంబుల్ రోస్. సో చాలా మంది ఇవన్నీ మిస్టేక్స్ చేస్తుంటారు. సో కరెక్ట్ గా ఫార్మ్ అండ్ టెక్నిక్ అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ సో ఫోర్ సెట్స్ చేయాలి. ఫస్ట్ సెట్ 15 reps, 12 reps, అండ్ థర్డ్ సెట్ 10, అండ్ ఫోర్త్ సెట్ 8 reps. సో మనం రైట్ సైడ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కాలు పైన పెట్టాలి బెంచ్ మీదకి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏమో వచ్చి ఇక్కడ పెట్టండి. సో లెగ్ అలాగే స్ట్రైట్ కి పెట్టకండి, క్రాస్ గా రావాలి. అంటే మీ బాడీ అవుట్ రావాలి. అవుట్ రావాలంటే లెగ్ క్రాస్ గా రావాలి. చెస్ట్ ఇలా పెట్టండి, చెస్ట్ పైన పెట్టాలి. అందరూ ముందుకి ఎలాగంటే పెద్ద లాటి వచ్చేస్తుంది. స్ట్రైట్ గా థర్డ్ వేరియేషన్ వచ్చి సిట్ అండ్ క్లోజ్ ది బ్రోస్. 4 sets, 15, 12, 10, and 8. ఇలా బ్యాక్ వరకు ఉండాల్సిన లేదు, స్ట్రైట్ గా పెట్టండి. మీరు ఇలాగా స్ట్రెచ్ చేయకండి, స్ట్రైట్ గా పెట్టి ఓన్లీ హ్యాండ్స్ స్ట్రెచ్ చేయాలి. ఓన్లీ హ్యాండ్స్ స్ట్రెచ్ చేయాలి. ఇలా బాడీని బెండ్ చేయకండి, బాడీ స్ట్రైట్ గా ఉండాలి. ఫోర్త్ వేరియేషన్ వచ్చి లాట్ పుల్ డౌన్. 4 sets, 15, 12, 10, and 8. సో వైడ్ గా పట్టుకుంటే పెద్ద లాస్ వస్తాయని ఎక్కడ రాయలేదు. అలా చేయకండి కూడా. మీ షోల్డర్ విత్ అయితే పట్టుకోండి. ఆ షోల్డర్ విత్ అయితే ఇది లెగ్స్ లాక్ చేసుకోండి. చెస్ట్ చిన్న పైకి తెచ్చి బాడీ చిన్నగా పెంచే, మరీ ఫుల్ గా పెంచే అందరూ చిన్న పెంచండి. ఫుల్ గా స్ట్రెచ్ చేసి ఇక్కడ వరకు ట్యాప్ మీ చిన్నదానికి టార్గెట్ చేయండి. సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. ఇది లాస్ట్ వేరియేషన్. సో ఈ వర్కౌట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత పుల్అప్స్ చేస్తే ఉంటది, బ్యాక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. సో ఈ వేరియేషన్ అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి. ఇది కూడా షోల్డర్ కి పట్టుకోవాలి. చూసారు కదా వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో అయితే నచ్చుంటది. సో మీ అందరూ ఈ వర్కౌట్ అన్ని ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకే వర్కౌట్ చేయాలో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఆ వీడియో మీద, ఆ వర్కౌట్ మీద నేను వీడియో అయితే కంపల్సరీ చేస్తాను. సీ యూ, బాయ్.